నమస్తే అండి. ఈరోజు మనం పచ్చెనగపప్పు తోటకూరతో ఒక రుచికరమైనటువంటి మసాలా వడను చేసుకోబోతున్నాం. అందుకోసంగా పచ్చెనగపప్పును 3 గంటల సేపు నానబెట్టుకున్నాము. తోటకూరను వచ్చి శుభ్రంగా కడిగి తీసి పక్కన పెట్టుకున్నాం. మనం కడిగి పెట్టుకున్న తోటకూరని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా తరిగి పక్కన పెట్టుకోండి. మనం నానబెట్టిన పచ్చెనగపప్పుని వాటర్ లేకుండా వడగట్టుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ పచ్చెనగపప్పులో కొద్దిగా అల్లం వేసుకొని రఫ్గా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, మనం మిక్సీ పట్టుకున్న పచ్చెనగపప్పుని ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలను వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర, మనం కట్ చేసి పెట్టుకున్న తోటకూరను కూడా ఇందులో వేసుకోవాలి. ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసి అంతా కలుపుకోవాలి. ఈ పచ్చెనగపప్పు తోటకూర ఇవన్నీ బాగా కలిసేటట్టుగా ఆ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో ఆనియన్స్ తోటకూరలో చెమ్మ ఎక్కువగా ఉంటుంది, అందువల్ల వాటర్ ఉంటుంది కాబట్టి వాటర్ యాడ్ చేయకుండా ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం మసాలా వడ చేసుకోవాలంటే ముందుగా స్టవ్ పైన పాన్ పెట్టేసి ఆయిల్ని వేడి చేసుకోవాలి. మనం కలిపి పెట్టుకున్న వడపిండిని ఆ విధంగా తీసుకొని చూడండి, ఆ విధంగా అరిచేతిలో పెట్టుకొని ఆ విధంగా అనుకోవాలి. చూడండి, ఆ విధంగా వడలాగా చేసుకొని కాగే నూనెలో ఆ విధంగా వేసుకోవాలి. నూనె కూడా ఎక్కువ కాకుండా మీడియం సైజులో కాగితే మనకు వడ బాగా వస్తుంది. చూడండి, వడపిండిని ఆ విధంగా తీసుకొని ఆ విధంగా వడలాగా అరిచేతిలో పెట్టి ఒత్తుకుంటే మనకు గుండ్రగా వస్తుంది. ఈ వడలు మీడియం మంట పైన చేసుకోవాలి. పెద్ద మంట అయితే మాడిపోతాయి, లోపల ఉడకు. అందుకోసంగా మీడియం మంట పైన అయితే మనకు క్రిస్పీగా వస్తాయి. ఈ వడలు వేసిన కొంచెం సేపు తర్వాత వాటిని తిప్పుకోవాలి మాడిపోకుండా. ఈ మసాలా వడలు వేసిన తోటకూర అన్ని కూరల కంటే అధిక రెట్లు పోషక విలువలు కలిగింది. అందువల్ల ఈ విధంగా వేసుకొని వడల్లో తినగలిగితే మంచి శక్తిని ఇస్తుంది. ప్రతి ఒక్కరూ చేసుకోండి ఈ విధంగా. ఈ మసాలా వడలు బయట తిన్నట్టుగా ఉండాలంటే ఈ విధంగా చేస్తే చాలా క్రిస్పీగా రుచికరంగా ఉంటాయి. ప్రతి ఒక్కరూ చేసుకోండి. ఇలాంటివన్నీ మీకు చేసి చూపిస్తుంటాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ మసాలా వడలను మాడిపోకుండా తిప్పుకుంటూ ఉండాలి. చూడండి, కరకరలాడే మసాలా వడ రెడీ అయిపోయింది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, చూస్తే తినాలనిపిస్తుంది. దీన్ని తీసి ఒక బౌల్లో పెట్టుకోండి. మిగిలిన వడపిండితో కూడా మసాలా వడ ఈ విధంగా వేసుకోండి. నూనె ఎక్కువ కాకుండా ఉంటే ఈ వడ చాలా క్రిస్పీగా వస్తుంది. పచ్చెనగపప్పు తోటకూరతో ఈ విధంగా మసాలా వడలు చేసుకోగలిగితే చాలా టేస్టీగాను ఆరోగ్యకరమైనటువంటి పిల్లలకు ఈ విధంగా స్నాక్స్గా పెడితే చాలా ఇష్టంగా తింటారు. మంచి శక్తిని ఇస్తుంది. ప్రతి ఒక్కరు ఈ విధంగా చేసుకోండి, చాలా రుచికరంగా ఉంటాయి. ఈజీగా చేసుకోవచ్చు. మసాలా వడ కాగింది, వీటిని తీసి ఒక బౌల్లో పెట్టుకోవాలి. చూడండి, కరకరలాడే రుచికరమైన మసాలా వడ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఈ విధంగా మసాలా వడ చేసుకొని తిని ఆరోగ్యంగా ఉంటారని కోరుకుంటున్నాను. నమస్తే.